హాయ్ గైస్, వెల్కమ్ టు అత్తగారి వంటిల్లు. ఈరోజు మనం చేయబోతుంది సంక్రాంతి స్పెషల్ అరిసెలు. అరిసెలు అనేది అందరికి చాలా ఇష్టం కదా గైస్, నాకు చాలా ఇష్టం. కానీ మా అత్తే అరిసెలు అంటే మా ఊర్లో అందరికి పిచ్చి, అంత బాగా చేస్తారు. తను అంత స్పెషలిస్ట్ అన్నమాట అరిసెలు చేయడంలో. సో మా అత్తగారి అరిసెల్లో అంత ఏముందా అని నేను తెలుసుకోబోతున్నాను, మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ గో టు ద ఇంగ్రీడియంట్స్ గైస్. సో గైస్, ముందుగా 1/2 kg బియ్యంని నానబెట్టాలన్నమాట. మేము ఇక్కడ రేషన్ బియ్యం వాడుతున్నాం అనమాట. మా అత్తయ్య గారు ఊరు నుంచి తెచ్చారు రేషన్ బియ్యం అనేది. మీకు రేషన్ బియ్యం దొరకలేదనుకోండి, మీరు స్వర్ణ బియ్యం అనేది ఉంటది, స్వర్ణ బియ్యం అయినా వాడచ్చు. సోనా కాదండి, ఇది సొన్న. బట్ మ్యాక్స్ రేషన్ బియ్యంకి ట్రై చేయండి, రేషన్ బియ్యంతో చాలా టేస్టీగా వస్తాయంట. ఓకేనా గైస్? సో ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా 3 times వాష్ చేసుకోవాలి మంచిగా నీట్ గా. 3 times అబ్బా ఎవరు వాష్ చేస్తారు అనుకోకండి, నీట్ గా 3 times వాష్ చేసుకోండి. ఓకేనా? వాష్ చేసేసుకున్నాక వాటర్ అంతా డ్రైన్ చేసేయాలి, తీసేయాలి. అందులో ఉన్న వాటర్ అంతా, వాష్ చేసుకున్న వాటర్ అంతా. అండ్ ఇది వాష్ చేసేసుకున్నాక ఒక 24 hours హోల్ డే వాటర్ నానుండాలి. హోల్ డే నానుండాలి. ఓకేనా గైస్? మర్చిపోద్దు, హోల్ డే 24 hours ఇట్లా ఇప్పుడు మేము ముందే నానబెట్టేసుకున్నాం. సో ఇక్కడ ఇట్లా నాని ఉన్న బియ్యాన్ని ఇట్లా ఒక పెద్ద గిన్నెలో ఇట్లా జడలు, ఇక్కడ వీడియోలో ఎట్లా అయితే చూపిస్తున్నామో అట్లాంటి గిన్నెలో ఇట్లా పెట్టుకోవాలి. జస్ట్ మేము వీడియోలో ఎలా చూపిస్తున్నామో అలానే చేయాలి. ఓకేనా గైస్? ఇట్లా ఇట్లా చేసేసుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో ఇట్లా జల్లడిది ఇది ఉంటాయి కదా, ఇక్కడ వీడియోలో ఏదైతే చూపిస్తున్నామో అలాంటి దాంట్లో ఇట్లా బియ్యంని సపరేట్ చేసుకున్న బియ్యాన్ని ఇప్పుడు మిక్సీ పెట్టుకోవాలి. ఇట్లా ఎట్లయితే నార్మల్ గా మనం పప్పులు ఎట్లా మిక్సీ పెట్టుకుంటాం అట్లనే ఇది పౌడర్ లాగా, ఫైన్ పౌడర్ లాగా అవ్వాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి, ఎట్లయితే వీడియోలో చూపిస్తున్నామో అలానే ఫైన్ పౌడర్ అవ్వాలి. మీరు లేదంటే ఇట్లా ఆరిపోయిన బియ్యాన్ని బయటైనా మీరు పిండిలాగా చేసుకోవచ్చు, మిక్సీ ఇంట్లో చేసుకోకపోతే. మాకు ఇక్కడ షాప్ క్లోజ్ ఉంది, సో మేము మిక్సీ పెట్టుకున్నాం, లేదంటే మేము కూడా పెట్టినేస్తుండే. సో ఈ ప్రాసెస్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్ అన్నమాట. మా దగ్గర జల్లెడ ఉంది కానీ అది హోల్స్ పెద్దది అనమాట, సన్నది చిన్న హోల్స్ ది లేదు. బయట దొరుకుతుంది ఈజీగా, ప్లాస్టిక్ ఇట్లా సన్న హోల్స్ ఉన్నది అయితేనే జల్లెడ పనికి వస్తుంది అనమాట, అదే వాడాలి. యాక్చువల్గా లేదు అది ఇంట్లో. సో మేము ఇట్లా ఒక పెద్ద గిన్నెలో ఇట్లా పల్చటి క్లాత్ ని చుట్టేసి గిన్నెకి ఇట్లా ఎట్లయితే వీడియోలో చూపిస్తున్నామో అలా చేసామన్నమాట. ఇది ఇంపార్టెంట్, మొత్తం పిండిని మొత్తం అలా చేయాలి. సో అట్లా పిండిని అట్లా చేసాక ఆడేసాక అది జల్లెడ పట్టాక ఒక గిన్నెలో కడాయిలో బెల్లాన్ని పాకం పట్టుకోవాలి. ఓకేనా గైస్? బెల్లం పాకం పట్టేటప్పుడు చూసుకోండి, అక్కడే ఉండండి, పక్కకి వెళ్ళిపోకండి. ఓకేనా? జాగ్రత్తగా మాడిపోతుంది. సో మధ్యలో ఇట్లా బెల్లం ఈ స్టేజ్ కి వచ్చాక అనమాట, బెల్లాన్ని ఇట్లా పాకం ఏదైతే ఉందో మొత్తం కొద్దిగా కరిగిపోయాక ఇట్లా ఎట్లయితే వీడియోలో చూపిస్తున్నాం అలా వడగట్టుకోవాలంట. ఎందుకు అంటే ఇసుక ఉంటదంట బెల్లంలో. సో ఆ ఇసుకని మనం ఫిల్టర్ చేస్తున్నట్టు, ఇప్పుడు ఇసుక లేకుండా ఇట్లా ఫిల్టర్ చేస్తున్నట్టు అట్లా వీడియోలో చూపిస్తున్నాం కదా, సేమ్ అలానే. చూడండి అక్కడ ఇసుక ఎంత వచ్చింది కదా, గిన్నెలో చూడండి. సో అట్లా వడగట్టుకోవాలి. సో వడగట్టుకున్నాక ఈ పాకాన్ని మళ్ళీ ఆ గిన్నె తీసి దాంట్లో వేసేసుకుని మళ్ళీ పాకం మంచి ఇట్లా అయ్యేలాగా మళ్ళీ బాయిల్ చేసుకోవాలన్నమాట. సో అక్కడే నుంచుని పేషెన్స్ తోటి మంచిగా చేయండి. సో ఈ స్టేజ్కి వచ్చాక ఒక్కసారి మీరు బెల్లాన్ని అయ్యిందో లేదో టెస్ట్ చేయండి. ఎలానో ఇప్పుడు చూపిస్తాము. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి, వాటర్ వేసుకుని కొద్దిగా అందులో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదా అలా
యా అలా గిన్నెలో పాకం కొద్దిగా వేసేసుకున్నాక చూడండి ఇట్లా అట్లా ఈజీగా వచ్చేయాలన్నమాట. ఇట్లా ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది చేతికి, అలా వచ్చేసి ఇట్లా గట్టిగా ఉండాలి. బెల్లం అనేది పాకం ఇట్లా చేతికి మెత్తగా ఉండకూడదు. ఇట్లా ఒక ప్లేట్ తీసుకోండి మీరు, ఏదైనా నార్మల్ ప్లేట్, అట్లా అట్లా వేసి కొడితే అనమాట సౌండ్ రావాలి, ప్లేట్ టంగ్ అని. ఆ సౌండ్ వచ్చిందంటే గట్టిగా ఇట్స్ డన్ అనమాట. అట్లా సౌండ్ రాలేదనుకోండి మన పాకం ఇంకా రెడీ కాలేదన్నట్టు. ఓకేనా? సో టంగ్ అని సౌండ్ రావాలి. సో అట్లా వచ్చిందంటే పాకం ఈజ్ రెడీ. పాకం వేసేసాక, పాకం రెడీ అయిపోయాక మనం గీ వేస్తాం కొద్దిగా 2 టీ స్పూన్. ఓకేనా గైస్? గీ వేసేసి మంచిగా కలిపేసి దాంట్లో మనం ఇందాక జల్లించి పెట్టుకున్నాం కదా ఆ పిండిని ఇట్లా ఇట్లా గట్టిగా నొక్కాలన్నమాట. జల్లెక ఇట్లా పిండిని గ్రౌండ్ కి ఇట్లా గిన్నెకి ఇట్లా మొత్తం ఇక్కడ చూడండి ఎంత గట్టిగా నొక్కేసామో మేము, అట్లానే నొక్కేసి ఉంచాలి. సో దాని తర్వాత ఏదైతే గిన్నెలో మనం పాకం అయితే చేసామో, రెడీ చేసామో అందులోనే పిండిని ఇట్లా కొద్దిగా వేసుకుంటూ ఇట్లా మిక్స్ చేయాలన్నమాట. ఇట్లా ఏదైతే వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నామో అలానే యాజ్ ఇట్ ఈస్. ఓకేనా గైస్? సో అట్లా నెమ్మదిగా ఉండలు కట్టకుండా ఇట్లా చూసుకుని జాగ్రత్తగా ఫాస్ట్ ఇట్లా తిప్పుతూ ఉండండి. ఓకేనా? స్లోగా తిప్పేసాను అనుకోండి ఉండలు కట్టేస్తుంది. అదంతా మీరే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది వాటిని క్లియర్ చేయడానికి. ఓకేనా? సో మరీ ఫాస్ట్గా కాదు, మరీ స్లోగా కాదు. ఓకేనా? చూసుకుని జాగ్రత్తగా కలపండి పిండిని. ఓకేనా? సో పిండి ఎంత పడుతుంది అంటే, మేము మొత్తం పిండి మాకేం పడలేదు, చూసుకుని ఎంత టెక్స్చర్ వచ్చేదాకా పిండి కలపాలని చూపిస్తాము. ఓకేనా? సో అరిసెలు అసలు టెంప్టింగ్ గా నాకు చాలా ఇష్టం అరిసెలు అనేది. ఇంకా యాక్చువల్గా మా మమ్మీకి, మా అమ్మమ్మకి ఎవరికి రాదు అరిసెలు. సో బయట నుంచి కొనుక్కునేదాన్ని. ఈ ఫస్ట్ టైం నేను ఇంట్లో చేసిన అరిసెలు తింటున్నాను. ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు తిన్నాను, ఇంట్లో చేసినాయి, ఇప్పుడు తింటున్నాను మళ్ళీ. ఓ యా అసలు మా అత్తయ్య గారు అరిసెలకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారంట. ఊళ్ళో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలా మంది అన్నారు అరిసెలు ఇంత బాగా చేస్తారు కదా మీరు, షాప్ పెట్టుకోవచ్చు కదా, అరిసెలు సేల్ చేయొచ్చు కదా, మేము అందరం కొనుక్కుంటాము అది ఇది అని. సో ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి అరిసెల రెసిపీని. సో యా చూస్తున్నారు కదా, అట్లా మొత్తం కలిపేయాలి. మొత్తం ఇట్లా నీట్ గా ఉండలు కట్టుకోకుండా కలిపేయాలి జాగ్రత్తగా. ఓకేనా గైస్? కలపడం మాత్రం చాలా మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్. ఉండలు కట్టిందంటే మాత్రం ఇంకా ఇంకా అంతే దాని సంగతి. సో కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని కలపండి. ఓకేనా? సో యా అసలు ఎప్పుడైతే నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది రెసిపీ కలిపేసి ఇంకా వేయడమే. మా ఊళ్ళో అందరికి చాలా ఇష్టం సంక్రాంతి. ఇంకా అరిసెలే కాదు, మా అత్తయ్య చాలా స్వీట్స్ ఇంకా రెడీగా ఉన్నాయి అక్కడ వీడియోస్ అని 1 by 1 ఇంకా వస్తూ ఉంటాయి. సంక్రాంతికి మీరు కూడా మా వీడియో చూసి చేస్తారు కదా అరిసెలు, అది మా ఎలా వచ్చాయో మాకు మీ ఎక్స్పీరియన్స్ ని కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి, మర్చిపోకండి. ఓకేనా గైస్? సో యా ఈ స్టేజ్, సో షాప్ అయినా కాకపోతే వీడియో అయినా యూట్యూబ్ ఛానల్లో వీడియో చేసి పోస్ట్ చేద్దాము అని నేను మా అత్తయ్య గారికి ఇట్లా చెప్పాను అనమాట. ఫస్ట్ టైం అస్సలు ఒప్పుకోలేదు. అబ్బా యూట్యూబ్ ఛానల్ నాకు అదంతా రాదు, నేను చేయలేదు, నాకు సిగ్గు, నేను ఎవరు చూస్తారు అది ఇది అని అన్నారు. ఫస్ట్ ఒప్పుకోలేదు అస్సలు చేయడానికి. ఎవరు చూస్తారు ఏంటంటే, మీరు ఇంత టేస్టీ ఆంధ్ర ఫుడ్ చేస్తారు, ఇంత డెలిషియస్ ఫుడ్ చేస్తారు, ఎవరు చూస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారు మనం కనుక స్టార్ట్ చేస్తే అని నేను అన్నాను. ఫస్ట్ వద్దు అన్నారు. ఇంకా మా 3 days గా మేము రిక్వెస్ట్ చేయడం, ఇంకా మా చుట్టాల్లో కొంతమంది అట్లయినా చేయొచ్చు కదా, మేము చూస్తాము, మేము రెసిపీస్ ఫాలో అవుతాం ఇది అని ఇంకా ఇట్లా చెప్తూ ఎంకరేజ్ చేస్తే ఇంకా ఫైనలీ ఒప్పుకున్నారు మా అత్తయ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి. ఆంధ్ర కర్రీస్, స్వీట్స్
టేస్టీ డెలిషియస్ సంక్రాంతి స్పెషల్ స్వీట్స్ అవన్నీ చేయడానికి. సో ఫస్ట్ అరిసెలు సంక్రాంతి స్పెషల్లో అరిసెలు బాగా పెడతారు అనమాట. మా అత్తయ్య చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మా అత్తయ్య అసలు యూట్యూబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు అరిసెలు చేస్తావు, ఎప్పుడు పెడతావు వీడియో, మేము చూడాలి, మేము చేయాలి నీలాగా, ఎప్పుడు పెడతావు అని చాలా మంది అడుగుతున్నారు. మా చుట్టాల్లో అందరూ అరిసెలు అరిసెలు తొందరగా చేయి, సంక్రాంతి వస్తుంది, తొందరగా పోస్ట్ చేయి, ముందే పోస్ట్ చేయి, సో మేము సంక్రాంతికి చేసుకొని చూసి చేస్తాము అని అందరూ ఇట్లా చాలా మంది పెట్టారనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, చుట్టాలు వాళ్ళందరూ. సో అంతా ఫ్యాన్స్ ఉన్నారు మా అత్తయ్య అరిసెలకి. సో ఎప్పుడు అరిసెలన్నా మా అత్తయ్య స్పెషల్ అమ్మ, మాకు రాదు అని అంటారు మీ అత్తయ్యకి వచ్చినంతగా. సో అది నిజంగానే ట్రూ. అసలు ఎంత క్రేజీగా ఉన్నాయంటే అంత క్రేజీగా ఉన్నాయి అరిసెలు అయితే. స్మెల్ అయితే వామ్మో, నాకు ఎంత జస్ట్ ఐ కాంట్ వెయిట్ టు టేస్ట్. అసలు అంత ఇది అంత ఎగ్జైటెడ్ గా ఉన్నాడో నేను చెప్పలేకపోతున్నాను. సో పిండి ఇక్కడ చూపించాం కదా, అట్లా రావాలన్నమాట. ఇక్కడ చూడండి చూపిస్తున్నాము. అట్లా కొద్దిగా ఆయిల్ డిప్ చేసుకుని నూనెలో ఫింగర్స్ ని డిప్ చేసేసుకుని ఇట్లా పిండి అనేది అట్లా గట్టిగా ఉండకూడదు. ఇది చూస్తున్నారు అంత లూజ్ గా ఉండాలి పిండి అనేది. ఇట్లా లూజ్ గా ఉండాలి, జారుతూ ఉండాలి. ఇట్లా అట్లా అట్లా పర్ఫెక్ట్ గా వచ్చిందంటే ఇంకా వచ్చేసినట్టే. పిండి రెడీ. మన అరిసెలది ఏదైతే మెయిన్ ఉందో అరిసెల పిండి ఇస్ రెడీ. సో కడాయిలో నూనె ఇంత తీసుకుని నెమ్మదిగా మీరు ఇక్కడ ఏదైతే పేపర్ ఉందో అట్లాంటి ఏదైనా పేపర్ లేదా ఆయిల్ పేపర్. సో గాయ్స్ ఆయిల్ పేపర్ అలా ఉంటుంది కదా, దాన్ని కట్ చేసినా ఇట్లా పెట్టుకోవచ్చు. బొబ్బట్లకి ఎట్లయితే పేపర్ నీట్ ఉంటుందో అట్లనే దీనికి కూడా. సో పక్కన ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుని నెమ్మదిగా హ్యాండ్స్ డిప్ చేసుకుంటూ జెంటిల్గా ప్రెస్ చేస్తూ దీన్ని రౌండ్ రౌండ్ షేప్కి చేయండి. మీకు స్టార్ట్ కాకపోతే ఇంకెవరైనా మీ ఇంట్లోనూ పెద్దవాళ్ళు ఇంకెవరికైనా ఎక్స్పీరియన్స్ పర్సన్స్కైనా వాళ్ళనైనా చేయమని చెప్పండి. సో ఇది చేసేటప్పుడు మాత్రం ఇద్దరు ఉండాలి గైస్, ఒకరితో అవ్వదు. ఒకళ్ళు ఇట్లా వేస్తూ ఉండాలి ఆయిల్లో ఇట్లా రౌండ్ చేసేసి, ఇంకొకళ్ళు వెంటనే అది ఆయిల్ నుంచి ఇట్లా తీయగానే ఆయిల్ని తీసేయాలన్నమాట. అరిసె అయితే ఆయిల్ పీల్చుకుంటే తీయడానికి ప్రెస్ చేసేయడానికి. సో జాగ్రత్త గైస్, నూనెలో ఇది వేసినప్పుడు మాత్రం హ్యాండ్స్ సో ఇట్లా 2 సైడ్స్ ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అరిసె అనేది. ఓకేనా. నెమ్మదిగా ఇక్కడే ఇట్లా జెంటిల్ గా వీడియోలో చూపిస్తున్నాము అలా. సో అంత డార్క్ రావాలి. ఓకేనా గైస్, అంత డార్క్ వస్తేనే అది టేస్ట్ అన్నట్టు. సో వెంటనే ఇట్లా తీసేసి పక్కనే ఇంకో పర్సన్ కి ఇవ్వాలన్నమాట. ఇట్లా ఒక ప్లేట్ మీద ఇట్లా గిన్నె పెట్టుకుని ఇట్లా నొక్కాలన్నమాట. దాని మీద అరిసె పెట్టి ఇట్లా నొక్కాలి, ఏదైతే ఎలా అయితే చూపిస్తున్నామో వీడియోలో అలా. ఓకేనా గైస్, ఇది మాత్రం వెంటనే చేయాలి. అన్ని చేసాక చేద్దాం నొక్కుదాంలే అట్లా అని కాదు. పక్కనే ఖచ్చితంగా ఈ ఒక పర్సన్ అనేది ఉండాలి. బికాస్ వెంటనే నూనె నుంచి తీసిన వెంటనే నూనె అంతా పిండేయాలన్నమాట. లేదంటే అరిస మొత్తం పీల్చేసుకుని బాగోదు అరిస. ఓకేనా గైస్, సో డోంట్ ఫర్గెట్ ఇంకో పర్సన్ పెట్టుకుని కంపల్సరీగా వెంటనే అది నొక్కేయాలి, నూనె అంతా బయటకి నొక్కేసేయాలి. ఓకేనా. సో యా, సో అలా ఒత్తడం మీకు రాకపోతే ఒక పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళనైనా నొక్కమనండి. ఇట్లా నూనెలో వేయడం అది కూడా రాకపోతే. ఓకేనా, సోలోగా అయితే చేయకండి. అండ్ ఈ వీడియో చూసి మీరు అరిసెలు చూసిన ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చిందో ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో మాకు కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా గైస్, విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. అండ్ యా, టేస్టీ అసలు అక్కడ ఇట్లా అవుతున్న వీడియో తీసిన నాకు అక్కడ నోరు ఊడిపోతుంది. ఐ కాంట్ వెయిట్ టు ఈట్ అన్నమాట. వేడిగా ఉన్నాయి ఇప్పుడు, వెంటనే నోట్లు వేసుకుందామంటే కూడా లేదు అట్లా. సో ఏమి సో ఈ ప్రాసెస్ మాత్రం అస్సలు చాలా ఇంపార్టెంట్. ఓకేనా గైస్, ఇట్లా ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలానే ఇట్లా వద్దండి. ఓకేనా. సో హౌ యూఆర్ షోయింగ్ ద వీడియో. సో యా, సో ఏమి అరిసెలు ఈజ్ రెడీ గైస్. సో ప్లీజ్ like, share and subscribe and don't forget to press the bell icon.
And thank you for watching, guys. See you guys with a new video. Bye.